నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన దాడికారులు కురగంట అయ్యారికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. శుక్లాశీర్వాదాలకి కారణభూతులైన మా పేరు పరలోకపు తండ్రి, నీ సమ్మేళనమైన నామం బట్టి శ్రేష్టమైన నామం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మన హల్లెలూయా నిరీక్షణ వేకు ఆరాధన యొక్క కార్యక్రమంలోనైనా పాల్పంపులు పొందడానికి నైనా నీ యొక్క సిలువను గుర్చిన ధ్యానాన్ని చేయడానికి నైనా నువ్వు ఇచ్చిన యొక్క మంచి తరుణాన్ని బట్టి నైనా నీకు వేలకొల్లి వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క శ్రమ దినాలు మండల కాలం మన యొక్క లెంట్ సీజన్ లో మరి 6వ దినంలోనైనా నీ మమ్మల్ని ప్రవేశపెట్టినందుకునైనా నీకు వందనాలు స్తోత్రాలు. మన ఈ దినంలో పడిన వర్తమానం మన సిల్వని గుర్చిన వార్త, ఆ సిల్వని గుర్చిన వార్త యొక్క విశేషత ఏంటి అనేదినైనా మేము తెలుసుకోవడానికి నాకు మాకు కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించండి. మా ఆత్మీయ నేత్రాలను తెలియచేయండి. ప్రమాణైనా మా మధ్య మీరుండండి. నీ ఆత్మ నడిపింపు అనుగ్రహించండి. మమ్మల్ని గాయపరచుకున్న హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అండి ఈ సమయంలో మనకి కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికలను 13 నుంచి 18 వచనాల వరకు ఉన్న భాగాన్ని ఈ దినపు ధ్యానాంశంగా మనకి ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో మరి విశేషంగా ప్రత్యేకమైన వాక్యం ఏంటంటే 18వ వచనంలోని సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెలుపనం గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అనే ఒక వాక్యాన్ని విశేషాంశంగా ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక, ఈ మొదటి పత్రికను పౌలు గారు అపోస్తలుడైన పౌలు సంఘంలోకి వస్తున్న యూదుల మతాచారాలను కడిగివేయడానికి ఈ యొక్క పత్రికను రాశారనమాట. ఇక్కడ యొక్క 18వ వచనంలో మనం 2 రకాలైన మనుషుల గురించి మనం చేస్తున్నాము. ఒకటి నశించిన వారు, రెండవ రకం వారు రక్షింపబడిన వారు. ఎవరు నశించిన వారు, ఎవరు రక్షించబడిన వారు? క్రీస్తు శిలువ విషయమైన ఈ విధానాన్ని గురించి 2 గ్రూపుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. నశించిన వారు అంటే మనం బైబిల్లో చూస్తున్నాం. నశించిన వారు ఎవరంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అని విశ్వాసం ఇచ్చి ప్రతివాడు నశించకూడదు, వారు నిత్య జీవాన్ని పొందుకోవాలని చెప్పి అక్కడ వాక్యంలో మనం చూస్తాం. ఈ లోకంలో మన యొక్క ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వల ద్వారా ఈ భూమి మీద సంక్రమించిన యొక్క పాపాన్ని బట్టి బైబిల్ ఏం చెప్తుందంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోతున్నారు అని చెప్తుంది. అయితే ప్రతి ఒక్కరూ కూడా నశించిన స్థితిలోనే ఉన్నారు. అయితే ఎవరు రక్షించబడిన వారంటే, ఎవరు నిత్యజీవానికి వారసులంటే ఎవరైతే ఆ యొక్క దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్యజీవానికి అర్హులని చెప్తున్నారు. మన లోక సువార్త 9వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ మనకు ఒక వాక్యం కనిపిస్తుంది. అదేంటంటే నశించిన దానిని వెలికి రక్షించకు మనిషి కుమారుడు వచ్చిందని. ఈ యొక్క లోకంలో నశించిపోతున్న మన కొరకు ఆ యొక్క పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోకుండా ఈ భూమి మీదకి మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించడానికి ఆ యొక్క పరలోకం నుండి దేవాది దేవుడైన ఆ తండ్రి అయిన దేవుడే కుమారుని రూపంలో నరావతారిగా ఈ భూమి మీదకి మన మధ్యకు శరీరధారిగా వచ్చాడు. ఆయన సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవాది దేవుడుగా ఆయన మనకి కనిపిస్తూ ఉన్నాడు. మరైతే ఈ యొక్క 2వ రకమైన మనుషులు ఎవరైతే రక్షించబడతారంటే ఎవరైతే దేవుని యేసుక్రీస్తుని అంగీకరించిన వారు. 2వ రకం వాళ్ళు నశించిన వాళ్ళు ఉన్నారు కదా. మనం మొదటి కొరింథీ 1:22 చూసినప్పుడు అక్కడ ఒక వాక్యం ఉంది. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతుకుచున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకున్న మత పిచ్చి కలిగిన ఈ యొక్క యూదులు ఉన్నారు చూడండి. వీళ్ళు విగ్రహారాధికైన వేదాంతాన్ని ప్రేమించి గ్రీసు దేశస్తులు. వీళ్ళకి సిలువను గుర్చిన వార్త ఎలా కనిపిస్తుందంటే వెర్రితనంగా ఉన్నది. వీరిద్దరికి కూడా సిలువ గుర్చిన ఆ యొక్క జ్ఞానం లేదు. వాళ్ళు దాన్ని చాలా వెర్రితనంగా చూస్తున్నారు. ఎందువల్ల వారికి అర్థం కాలేదు ఈ యొక్క సిలువను గుర్చిన వార్త అంటే, మనం 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో చూసినప్పుడు దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము
వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేశాను. వారు ఎలా ఉన్నారంటే అవిశ్వాసులుగా ఉన్నారు, వాళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఉంచట్లేదు కనుక వారి కన్నులకు ఈ యొక్క శిలువ సువార్త కనిపించట్లేదు. వారు ఈ యొక్క యుగ సంబంధమైన దేవత వారి కన్నులను మూసేసింది, వారికి గుడ్డితనాన్ని కలిగించింది. కాబట్టి ఇది అవసరమైందని వారు నమ్మరు. సువార్త అనే ఈ యొక్క సువార్త అనేది మానవ ఆలోచనలకు అనుగుణమైనది కాదు. దేవుని బిడ్డలకి ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేది. మన రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-7 వరకు ఉన్న భాగంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. వీళ్ళు ఎవరైతే శరీరానుసారమైన మనసును కలిగి ఉన్నారు కనుక వీళ్ళు లోక సంబంధంగానే చూస్తారు, వీళ్ళకున్న వేదాంతాన్ని బట్టే చూస్తారు, వీళ్ళకున్న జ్ఞానాన్ని బట్టే చూస్తారు. మనమైతే విశ్వాసంతో దేవుని వైపు చూస్తాము. ఇక్కడ ఈ వచనంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంటురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంటురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏదనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడలేరు. దేవుడే చెప్తున్నాడు ఇక్కడ. ఎవరైతే ఈ యొక్క లోక సంబంధమైన వాటి యొక్క తత్వాల మీద, ఈ యొక్క మత సంబంధమైన వాటి మీదే ఆధారపడి దేవుని యొక్క ఆ యొక్క వాగ్దానాన్ని, దేవుడిచ్చిన ఆ యొక్క బహుమానాన్ని నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళు ఈ యొక్క సిలువను కూర్చిన వార్తను వాళ్ళు గ్రహించలేరు. అందుకనే శరీరానుసారంగా వాళ్ళు ఆలోచిస్తారు కనుక వాళ్ళ యొక్క కళ్ళన్ని కూడా ఈ లోక సంబంధమైన విషయాలతో కంపేర్ చేస్తూ దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తారు. ఆత్మానుసారంగా జీవించే వాళ్ళు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు కనుక వాళ్ళ మనసు దేవునికి సమీపంగా ఉంటుంది. అయితే శరీరానుసారమైన మనసు ఎలా ఉంటుందంటే దేవునికి విరోధంగా ఉంది, అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, ఏ మాత్రము కూడా లోబడనేరదు అని చెప్పి ఈ యొక్క బైబిల్లో మనం చూస్తున్నాం. అంతేకాకుండా సిలువ వాళ్ళకి ఇష్టం ఉండదు, ఎందుకంటే ఇది వారికి అక్కర్లేదు. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే వాళ్ళ నీతి గురించి, వాళ్ళ యొక్క గర్వాన్ని గురించి, వాళ్ళ యొక్క సొంత విషయాల మీద అతిశయాన్ని చూపిస్తారు తప్ప దేవుని యొక్క కార్యాల మీద వాళ్ళు మనసు ఉంచరు కనుక వాళ్ళు సిలువను వాళ్ళు అంగీకరించరు. పైగా వారికి అది అక్కర్లేదు కూడాను. వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం మీద, వాళ్ళ గర్వం మీద వాళ్ళు వారి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు అతిశయిస్తూ ఉంటారు. మన ఈ యొక్క విషయాన్ని మనం పౌలు గారిలో కూడా మనం చూస్తాం. పౌలు ఆయన రక్షించబడక మునుపు, దేవుని చేత పట్టబడక మునుపు ఆయన ఎలా అతిశయించాడంటే, నేను గమలీయేలు దగ్గర నేను ఒక మంచి ఫిలాసఫర్ దగ్గర నేను తత్వాన్ని నేర్చుకున్నాను, నేను ధర్మశాస్త్రం అంతటికి నేను లోబడి ఉన్నాను, నేను చాలా మంచోడిని, నేను చాలా గొప్పవాడిని, నేను ఇక రోమా పట్టణంలో నేను ఒక సిటిజన్షిప్ కలిగి ఉన్నాను. అలాంటిది ఆలోచనలతో ఉన్నంత కాలం ఏం చేశాడంటే దేవుని బిడ్డల్ని హింసించడానికి, వాళ్ళు చంపడానికి, వాళ్ళు తరమడానికి ఆయన పరుగులెత్తాడు. ఎంతో మందిని ఆయన చంపాడు. స్టెఫను మరణానికి కూడా అతను కారకుడిగా అక్కడ నిలబడి ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ ధర్మశాస్త్రం మీద, వాళ్ళకున్న వాటి మీదే వాళ్ళ అతిశయాన్ని కలిగి ఉన్నారనమాట. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు అనేక మంది కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే అబద్ధాలను నమ్ముతారు, మోసాలను నమ్ముతారు, దొంగతనాలు చేస్తారు, క్షణికమైన సుఖానుభవాల కోసం జీవితాన్ని పాడు చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి సిలువను గుర్చిన వార్త ఇష్టాన్ని కలిగించదండి. అలాంటి వాళ్ళు సిలువను గుర్చిన వార్త విషయంలో వాళ్ళు ఆనందాన్ని పొందలేరు. మనుషులు చేసే మాయ స్వరూపాలకు మొక్కే వాళ్ళు, విగ్రహాలకి మోకరించి మొక్కే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా సిలువను కూర్చున్న వార్త వాళ్ళకి ఎలా ఉంటదంటే తెలుగు తక్కువతనంగా, బెర్రితనంగా, అవివేకంగా కనిపిస్తూ ఉంటది.
అయితే 1 కొరింథీ 1:24 మనం చూస్తాము, ఆయన యూదులకు ఆటంకముగాను అన్య జనులకు వెరితనముగాను ఉన్నాడు అనే విషయం మనం అక్కడ చూస్తాం. కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. చూడండి, యూదులైన వాళ్ళకి ఈ అన్యజనులైన వాళ్ళకి దేవుడు అంట వెరితనంగా ఉన్నాడంట. ఎవరైతే పిలువబడ్డారో వాళ్ళకి మాత్రం దేవుడు దేవుని శక్తి దేవుని జ్ఞానము అయి ఉన్నాడు. కానీ కొందరు రక్షించబడుతున్నారు, కొందరు రక్షణ లేకుండా ఉంటున్నారు. రక్షణ అనేది ఎలా వస్తుందండి? మనం కొత్త జన్మ జన్మించడం ద్వారా, కొత్త జన్మతోటి అది ప్రారంభం అవుతుంది. ఈ యొక్క కొత్త జన్మతో ప్రారంభం ఎలా అవుతుందంటే, యోహాను సువార్త 1:12-13 మనం చూసినప్పుడు, తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వాళ్ళని ఏం చేస్తారండి? ఆయన వారి బిడ్డలుగా ఆయన అంగీకరిస్తారు. వారి దేవుని వల్ల పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కాదు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారు ఎవరంట? దేవుని యొక్క పిల్లలంట. వారు ఈ యొక్క శరీరేచ్ఛల వలన మనుష్యేచ్ఛల వలన పుట్టిన వాళ్ళు కాదు, దేవుని అంగీకరించడం వలన వాళ్ళు పుట్టిన వాళ్ళు. వాళ్ళకి సిలువను కూర్చున్న వార్త శక్తినిస్తుంది. యోహాను సువార్త 3:3-8 వరకు ఉన్న భాగం అంతా మనం చూస్తున్నప్పుడు అక్కడ కూడా మనకి కనిపిస్తారు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని చెప్పి నికోదేము దగ్గర మనకి కృత జన్మ ఎలా వస్తుంది, ఏ విధంగా మనం దేవుని బిడ్డలుగా సిలువను కూర్చున్న ఆ యొక్క శక్తిని పొందుకోగలుగుతాము అనే విషయానికి అక్కడ మనకి నికోదేము దగ్గర జరుగుతున్న సంభాషణ అంతట్లోనూ మనం చూస్తాము. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఈ రక్షణ అనేది కృత జన్మ వల్లనే మనకు కలుగుతుంది అంటున్నాము. కనుక ఆ యొక్క కృత జన్మను పొందుకోవడానికి మనం ఆయన అంగీకరించి ఆ కృత జన్మ పొందుకున్నప్పుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి ఆ యొక్క పునరుద్ధానం గుర్చిన ఆ యొక్క శక్తి దేవుని చేత మహిమపరచబడడం అనే మార్గానికి వాళ్ళని నడిపిస్తా ఉంటుంది. ఎవరైతే ఆయనలో పునర్జన్మ పొందుతారో వాళ్ళకి సిలువ దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అనమాట. 1 కొరింథీ 18:24 కూడా ఒకసారి చూద్దాము. 18వ వచనంలో మనం చూస్తున్నాం కదా, సిలువను కూర్చున్న వార్త నశించిన వారికి దేవుని శక్తి అని. అలానే 24వ వచనంలో కూడా ఒకసారి చూద్దాం. అక్కడ కూడా మనకి ఏం కనిపిస్తుందంటే, ఆయన యూదులకు ఆటంకంగానూ అన్యులకు వెరితనంగానూ ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఎవరైతే పిలువబడ్డారో వాళ్ళకి మాత్రమే దేవుని యొక్క యేసుక్రీస్తు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క జ్ఞానముగా వాళ్ళకి ఉన్నారని మనం ఇక్కడ చదువుతున్నాము. మనం రోమేయులకు రాసిన పత్రిక 1:16 వచనంలో చూసినప్పుడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఒకవేళ వాడు యూదుడైనా గ్రీసు దేశస్తుడైనా ఏమై ఉండాలంటే దేవుని అంగీకరించిన వాడై ఉండాలి. ఒకప్పుడు పౌలు గారు అతను యూదుడుగా ఉండి దేవుని అంగీకరించుకున్నదే దేవుని ప్రజలను హింసించాడు. ఎప్పుడైతే ఆయన దేవుని అంగీకరించాడో, నేను హింసకుడను, దోషకుడను, హానికరుడను, నేను ఇలాగా దేవుని బిడ్డలను నేను హింసించాను, సిలువను గూర్చిన వార్తే నాకు ముఖ్యమైనదని చెప్పి ఆయన తర్వాత పశ్చాత్తాపడి సిలువను గూర్చిన తప్ప నాకు దేని ఎందుకు కూడా నాకు అతిశయం లేదు అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఈ యొక్క సువార్తను గూర్చి మనం సిగ్గుపడే వాళ్ళని కాదు, కానీ ఎవరైతే దేవుని నమ్ముతారో ప్రతి వానికి కూడా సిలువ దేవుని శక్తి ఉన్నది. వారు దాని శక్తిని అనుభవించి ఉన్నారు. అపవాది జీవితాలను పూర్తిగా మార్చివేస్తారు. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. ఎవరైతే క్రీస్తు యేసులో ఉంటారో
వారి జీవితము, పాత జీవితము, రోత జీవితము మార్చబడుతుంది. నూతన జీవితాన్ని వాళ్ళు పొందుకుంటారు. సిలువను చూసి సిలువ యొక్క శక్తిని పొందుకుంటారు. వారి యొక్క జీవితం ఎలా మారుతుందంటే కొత్తగా మారుతుంది. అందువలన వాళ్ళు క్రీస్తు దేవుని యొక్క శక్తి, దేవుని జ్ఞానాన్ని వాళ్ళు పొందుకుంటారు. ఇక క్రీస్తుని ఎరగని నమ్మని ఈ ప్రపంచ వేదాంతవేత్తలు, తత్వవేత్తలు, విద్వాంసులు, ఈ జ్ఞానులందరూ కూడా ఈ యొక్క రాసిన పుస్తకాలన్నిటిలో కంటే ఎక్కువైన జ్ఞానం మనకి సిలువలో, ఆ సిలువ అనే ఒక్క మాటలో మనకి కనిపిస్తా ఉంటది. కాబట్టి సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి అది వెరితనంగానే ఉన్నది, కానీ రక్షించబడిన వారికి దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఈ సిలువను గుర్చిన వార్త ఎవరి జీవితాల్లో పైన శక్తి చూపిస్తుంది, ఎవరి జీవితాల్లో అద్భుతమైన శక్తిగా పనిచేస్తుందంటే మారు మనసు పొందిన పాప విషయంలో అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని ఇస్తుందండి. మనం చూసుకున్నాం కదా పౌలు గారి యొక్క జీవితం. ఒకప్పుడు ఆయన ఏమన్నాడు, నేను రోమన్ సిటిజన్ నేను అన్నాడు, నేను ధర్మశాస్త్రం అంతట్లోనే నేను పాండిత్యాన్ని కలిగి ఉన్నాను అన్నాడు. నిష్ఠగల వ్యక్తిని అని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు, వాటన్నింటినీ పెంటగా ఎంచుకున్నాను, సిలువను గుర్చి అతిశయించడం తప్ప మరే అతిశయము నాకు లేదు అని చెప్పి గలతీ 6వ అధ్యాయము 14వ వచనంలో ఆయన మనకి చెప్తా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో చాలా వాటి విషయం మీద మనం అతిశయిస్తూ ఉంటాం. ఎలాంటి విషయాల మీద అంటే, మనకు ఒక మంచి ఇల్లున్నా, మనకు ఒక మంచి చీరన్నా, మగవాళ్ళైతే ఒక మంచి సూట్ వేసుకున్నా, ఒక మంచి బైక్ కొనుక్కున్నా, లేకపోతే ఒక ఖరీదైన ఇంకా దాన్ని ఏమంటారు మొబైల్, మన గ్యాడ్జెట్స్ ఎలాంటివైనా కూడా ఉన్నా వాటిని బట్టి మనం అతిశయిస్తాము. ఇతరులు మనల్ని ఒకవేళ ఇది బాగుంది అన్నారనుకో అసలు ఇంకా మనం పొంగిపోతా ఉంటాం అనమాట. ఎప్పుడైతే మనం పొంగిపోతామో ఆ పొంగిన స్థానంలో మనం శాతానికి స్థానం ఇస్తూ ఉంటాం అనమాట. అయితే వీటిని బట్టి కాక మనం దేనిని బట్టి అతిశయించాలంటే ప్రభు సిలువ తప్ప వేరొక అతిశయము మన జీవితంలో ఉండకూడదు. చాలా మంది మనం చూస్తాము సిలువని ఒక ఆభరణంగా వేసుకుంటా ఉంటారు. సిలువను ఒక ఆభరణంగా ధరించి కొంతమంది బంగారు సిలువలు వేసుకుంటారు, కొంతమంది వెండి సిలువలు వేసుకుంటారు, కొంతమంది చెక్క సిలువలు వేసుకుంటారు. మనం చాలా పెద్ద పెద్ద దైవజనులను చూసినప్పుడు వాళ్ళ బిషప్లు లేకపోతే పెద్ద దైవజనులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారంటే సిలువల్ని వాళ్ళు ఆర్నమెంట్స్ గా ధరించుకొని ఉంటారు. మనకి ధరించుకోవాల్సింది మన శరీరం మీద కాదు, కానీ మన హృదయంలో మనం సిలువను ధరించుకున్నప్పుడు మనల్ని మనం తగ్గించుకొని ఆయన దగ్గర మనల్ని మనం విధేయులుగా ఉన్నప్పుడు ఆ యొక్క సిలువ మనకి శక్తిగా ఉంటుంది. ఈ యొక్క భూ సంబంధమైన వాటి మీద మనం అక్షయం చూస్తున్నంత కాలము కూడా సిలువ మనకి శక్తిగా ఉండదు, కానీ ఎప్పుడైతే మనం దేవుని అక్షయిస్తామో అప్పుడే ఆ యొక్క సిలువ మనకి శక్తిగా ఉంటది. కాబట్టి మారు మనసు పొందిన ఒక పాపి యొక్క విశ్వాస జీవితమే ఆ యొక్క సిలువ విషయంలో అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని ఇస్తుంది. మనం మారు మనసు లేకోకుండా, పశ్చాత్తాపం లేకోకుండా ఈ లోక సంబంధమైన వాటి ఎందు మనం అతిశయిస్తా ఉన్నప్పుడు మనకు యొక్క సిలువ కూర్చున్న శక్తి మనము గ్రహించలేము, పొందలేము. తమలో ఒక చిన్న పాట మనం పాడుకుందాం. సిలువను కూర్చిన వార్త అది ఎంతో విలువైనది, ఆ సిలువలో యేసుని ప్రేమ అది ఎంతో బలమైనది. సిలువను గూర్చిన వార్త అది ఎంతో విలువైనది, ఆ సిలువలో యేసుని ప్రేమ అది ఎంతో బలమైనది. అత్యున్నతమైన ప్రేమ అక్షయుడగు యేసుని ప్రేమ, అత్యున్నతమైన ప్రేమ అక్షయుడగు యేసుని ప్రేమ. సిలువను గూర్చిన వార్త అది ఎంతో విలువైనది, ఆ సిలువలో యేసుని ప్రేమ అది ఎంతో బలమైనది.
సిలువను గూర్చిన వార్త అది ఎంతో విలువైనది. సిలువను గూర్చిన ఆ యొక్క యేసు యొక్క సిలువలో యేసు మన కొరకు చూపిన ప్రేమ అది ఎంతో బలమైనది. ఆ సిలువ బలాన్ని మనం పొందుకుని ఆ సిలువ శక్తితో ముందుకు సాగిపోవడానికి దేవుడు తన మహాకృప మనకు అనుగ్రహించిన గాక. నాకు యొక్క అవకాశం ఇచ్చినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుని వాక్యాన్ని కూడా కొన్ని వచనాల్లో కానీ ఇంత గొప్ప మర్మాన్ని కూడా దాగి ఉన్న మర్మాన్ని మనందరికీ వినిపించిన సిస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను సిస్టర్. వందనాలండి. వందనాలు. ప్రార్థన